ఏ ఫుడ్ అయినా ఫ్రెష్గా ఉండేటప్పుడు దాని టేస్టే వేరండి. అందులోనూ ఇలా జ్యూసీగా ఉండే స్వీట్స్ అయితే వేడిగా ఉండేటప్పుడు పాకం వచ్చి యమ్మీగా ఉంటాయి. అలానే టైం గడిచే కొద్దీ పాకం అనేది ఎండిపోయి ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోతుంది. మరి మీరు ఎప్పుడైనా వేడి వేడి కాజాలను తిన్నారా? తినకపోతే ఇంకెందుకు లేటు, వెంటనే ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా మైదాలో కొంచెం సాల్ట్, అలానే ఒక 2 స్పూన్స్ వరకు వేడి నూనెను వేసి ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె మైదాకి ఒక గిన్నె వరకు పంచదార, ఒక గిన్నె నీళ్ళను వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకున్నాక ఇలాచీ పౌడర్ని వేసేసుకొని లోతుగా ఉన్న గిన్నెలో కనుక పాకాన్ని దించుకున్నట్లయితే మనకి కాజాలు అనేవి చక్కగా ములుగుతాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని చపాతీలాగా చేసేసుకొని ఒక చపాతీ పైన కొంచెం మైదా పిండి నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీని వేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకొని ఒక